అతను తనను తాను హెచ్చించుకున్నాడు. అతను తనను తాను హెచ్చించుకున్నందున, అతను చాలా తలబిరుసుతనముతో ప్రవర్తిస్తున్నందున, చాలా గర్వముతో నిండి ఉన్నందున దేవుడు అతన్ని దీనుడుగా మార్చేశాడు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు అతను రాజులకు రాజై ఉన్నాడు. రాజులకు రాజై ఉన్న సింహాసనంపై కూర్చున్న వాడినైనా దేవుడు ఎంతగా అతన్ని దీనుడుగా మార్చేశాడంటే, ఎంత తక్కువ స్థితికి తీసుకొచ్చాడంటే, అతను ఒక పశువుల మనసులోకి వెళ్ళిపోయాడు. దేవుడు రాజుని అలా చేయగలిగినప్పుడు, ప్రపంచాన్ని పరిపాలించే రాజులకు రాజునే చేయగలిగినప్పుడు, ఇక మనమెంత? గర్వముతో నిండి ఉన్నావనుకో, అహంకారముతో నిండి ఉన్నావనుకో, నువ్వు అణుబాంబు పౌడర్గా మారిపోతావు. ఏమవుతావు? ఆయనకి ఎంతసేపు నేను అణుబాంబు పౌడర్గా మార్చేయడానికి? బ్రతుకుండగానే కుళ్ళిపోయి చచ్చిపోతావు. ఒక్కొక్క అవయము కుళ్ళిపోతూ చచ్చిపోతావు. మరణము కావాలని కోరుకున్నా మరణం దొరకదప్పుడు. బైబిల్ చెప్తున్నది, దేవుడు ఎప్పుడు కూడా అహంకారాలను ఎదిరించి దీనులకు కృపనిచ్చే దేవుడు ఆయన. మనకు కృప కావాలి, అహంకారం కాదు, గర్వము కాదు. వాక్యానికి లోబడడం కావాలి, ఆయన పరిశుద్ధ ఆత్మ లోబడడం కావాలి. మనము ఆయన వర్తమానం ఏం చెప్తే దానికి మనం లోబడాలి. మనము తగ్గించుకోవాలి, మనము తగ్గింపు కలిగి ఉండాలి. మనము పూర్తిగా ఆయనకు సమర్పించుకోవాలి. మనము దేవుడు ఏం చేస్తాడులే అని దేవునితో ఆటలాడినావా? చరిత్రను మర్చిపోయినావా నువ్వు? ఆ చరిత్ర నీ జీవితంలో జరగడం పెద్ద లెక్క కాదు.